ప్రభుత్వాలు చేయాలి ఇలాంటి పనులు, కానీ గ్రామస్తులు కోపంతో కూల్చేశారు. ఇలాంటి విధవ ఆ ఊర్లో ఉండకూడదు అని. వాళ్ళ అమ్మేం వచ్చేసి కువైట్ వెళ్ళిపోయింది 4 సంవత్సరాల క్రితం. వాళ్ళ నాన్నేం వచ్చేసి బేల్దారి పని చేస్తాడు. ఇంకా ఎక్కడున్నది వీడి మంచి చెడ్డ చూసుకునేవాడు ఎవడు? వీడికి మంచి ఎవడు చెప్తాడు, చెడు ఎవడు చెప్తాడు? వీళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం అది. దీని గురించి ఎవడు మాట్లాడు? అసలు ప్రభుత్వాలు చట్టాలు మార్చవు. ఇప్పుడు ఇలాంటి వారిని ఏం చేయాలి? చట్ట ప్రకారం అరెస్ట్ చేసి 2-3 సంవత్సరాల తర్వాత విడుదల చేయడమా? వాడు మళ్ళీ ఇంకొకరు అదే పని చేస్తాడు. జైల్లోనే హ్యాపీగా ఉంటాడు. వాడికి ఏమి ఇది ఉండదు. అది ఒక సమాజంలో ఒక మంచి మనిషి అయితే నేను ఎందుకు జైల్లో ఉండాలి అని ఒక మార్పు పైన వస్తుంది వాడికి. కానీ వీడికేంటి? వీడు ఎక్కడున్నా ఒక్కటే. ఇలాంటి వెధవలు ఎక్కడున్నా ఒక్కటే. మన వ్యవస్థలో చట్టాలు మారినంత వరకు ఇలాంటి పసిమొగ్గలు రాలిపోతూనే ఉంటాయి. పసిమొగ్గలు కావచ్చు, యుక్త వయసు వాళ్ళు కావచ్చు, పండు ముసలిది కావచ్చు, ఎవరైనా సరే మన ఇంటి వరకు రానంత వరకే మీ అందరికి బానే ఉంటది. మన ఇంటికి వచ్చిన తర్వాత తెలుస్తాయి ఈ కష్టాలు ఏంటో.